ఈరోజు మనం నేర్చుకోబోయేది వచ్చేసి డైజెషన్. సోది లేకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోతాం. డైజెషన్, ద ఫ్యూల్ ప్రొవైడర్ అండ్ లైఫ్ సస్టైనర్. ఫ్యూల్ ప్రొవైడర్ అంటే మనకి తినడానికి ఎనర్జీ ఇవ్వడం, ఇంకా మన లైఫ్ని బ్రతికించడం దీని పని. ఓకే, మనం డైజెషన్ స్టెప్స్ వైజ్ నేర్చుకుందాం. ఆ స్టెప్స్ వైజ్ ఏ స్టెప్స్ ఇప్పుడు చెప్తాను. ఫస్ట్, డైజెస్టివ్ సిస్టమ్ గురించి తెలుసుకోవడం. నెక్స్ట్, ఆ డైజెస్టివ్ సిస్టంలో గ్లాండ్స్ గురించి. ఆ డైజెస్టివ్ సిస్టమ్ గ్లాండ్స్ పనిచేయడం వల్ల డైజెషన్ ఎలా జరుగుతుంది, ఫిజియాలజీ ఆఫ్ డైజెషన్. నెక్స్ట్, అబ్జార్ప్షన్ ఆఫ్ ఫుడ్, డైజెషన్ అయిన ఫుడ్ ఎలా అబ్జర్వ్ అవుతుంది. లాస్ట్, డిసార్డర్స్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్. ఇంకా డైజెస్టివ్ సిస్టంలో ఏ డిసార్డర్స్ ఉన్నాయి. ఓకే, ఇంట్రడక్షన్. డైజెషన్ అంటే ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ బ్రేక్ డౌన్ ఆఫ్ కాంప్లెక్స్ ఫుడ్ సబ్స్టెన్సెస్ into their simpler absorbable forms is called digestion. కాంప్లెక్స్ ఫుడ్ సబ్స్టెన్సెస్ని సింప్లర్ ఫామ్స్లో మార్చడాన్ని డైజెషన్ అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే వాటి మధ్య ఉన్న బాండ్స్ బ్రేక్ చేయడం. ఇలాగ ఏదైనా ఫుడ్ సబ్స్టెన్సెస్ ఉన్నదనుకోండి, ఇలాగ అటాచ్ అవుతూ ఒకదానికోటి ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాండ్స్తోని ఆ బాండ్స్ని హైడ్రాలసిస్ అంటే ఆ బాండ్స్ని బ్రేక్ చేయడం. ఇలా హైడ్రాలసిస్ చేసి ఆ మధ్యలో ఉన్న బాండ్స్ బ్రేక్ చేయడాన్ని డైజెషన్ అంటారు. ఓకే, ఇట్ ఈస్ క్యారీడ్ అవుట్ బై అవర్ డైజెస్టివ్ సిస్టమ్. ఈ డైజెషన్ చేయడానికి మన డైజెస్టివ్ సిస్టమ్ పనిచేస్తుంది. డైజెషన్ ఇన్వాల్వ్స్ బోత్ మెకానికల్ అండ్ బయోకెమికల్ ప్రాసెసెస్. డైజెషన్ అన్నది మెకానికల్ ప్రాసెస్ యాజ్ వెల్ యాజ్ బయోకెమికల్ ప్రాసెస్. కానీ మనకి మెకానికల్ ప్రాసెస్ చాలా చిన్నది ఉంటుంది, అది మన నోట్లో మాత్రమే జరుగుతుంది. మన నవ్వులతో చూడండి, అదే మెకానికల్ ప్రాసెస్. మిగిలిందంతా కెమికల్ ప్రాసెస్. కానీ మెకానికల్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. మన బయోకెమికల్ ప్రాసెస్ జరగాలంటే మెకానికల్ ప్రాసెస్ జరిగితేనే బయోకెమికల్ ప్రాసెస్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జరుగుతుంది. లేదంటే బయోకెమికల్ ప్రాసెస్ అంత ఎఫెక్టివ్గా ఉండదు. ఈ మెకానికల్ ప్రాసెస్ మనం నవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే ఫుడ్ సర్ఫేస్ ఏరియా పెరుగుతుంది. ఫుడ్ అన్నది బ్రేక్ అవ్వడం వల్ల పార్టికల్స్లోని ఫుడ్లోని సర్ఫేస్ ఏరియా పెరిగి ఎంజైమ్స్ అన్నవి ఈజీగా యాక్ట్ అవుతాయి. ఓకే, అందుకే ఫుడ్ నవ్వడం చాలా ఇంపార్టెంట్. హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్ అండ్ దేర్ అసోసియేటెడ్ గ్లాండ్స్. మన ఎలిమెంటరీ కెనాల్లో ఉన్న పార్ట్స్ అన్నిటి గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలోని ఈ సిరీస్ మొత్తంలోని దగ్గర ఒక 5 వీడియోస్లోని 5 to 6 వీడియోస్లో ఈ డైజెస్టివ్ సిస్టమ్ కంప్లీట్ అయిపోద్ది. ఓకే, ఈ వీడియోలో మనం మౌత్, పార్ట్స్, టీత్, మిగిలిన అన్నిటి గురించి తెలుసుకుందాం. ఓకే, ఇది ఎలిమెంటరీ కెనాల్లోని ఉండే టంగ్, ఎపిగ్లోటిస్, సలివరీ గ్లాండ్స్, ఈసోఫాగస్, స్టమక్, లివర్. ఇది గాల్ బ్లాడర్, ప్యాంక్రియాస్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, అపెండిక్స్, రెక్టమ్, యానస్. ఈ అన్నిటి గురించి ప్రతిదాని గురించి బ్రీఫ్గా తెలుసు. నెక్స్ట్, డైజెషన్ అనేది 2 types, ఫిజికల్ డైజెషన్, కెమికల్ డైజెషన్. ఫిజికల్ డైజెషన్ అంటే మనం నవ్వడమే ఫిజికల్ డైజెషన్. కెమికల్ డైజెషన్ అంటే ఆ కెమికల్స్ యాక్ట్ అయ్యి దాన్ని బ్రేక్ చేయడాన్ని కెమికల్ డైజెషన్ అంటారు. ద ఎలిమెంటరీ కెనాల్ ఆఫ్ మ్యాన్ బిగిన్స్ విత్ యాంటీరియర్ ఓపెనింగ్ ఆఫ్ మౌత్తో స్టార్ట్ అయ్యి యానస్తో ఎండ్ అవుతుంది మన ఎలిమెంటరీ కెనాల్. ఈ మధ్యలో ఉన్న పార్ట్స్ అన్నిటి గురించి మనం ప్రతి దాని గురించి బ్రీఫ్గా తెలుసుకుంటాం. బక్కల్ క్యావిటీ, ఈ సిరీస్ బక్కల్ క్యావిటీ అంటే మన మౌత్లో ఉండే క్యావిటీనే బక్కల్ క్యావిటీ అంటారు. ఈ పార్ట్నే బక్కల్ క్యావిటీ అంటారు. ఓకే, ఫారింక్స్, ఈసోఫాగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్. ఈ గివెన్ ఆర్డర్లోని ఈ పార్ట్స్ అనేవి అలా అరేంజ్ అయి ఉంటాయి. మౌత్ అండ్ ఓరల్ క్యావిటీ, దీన్ని బక్కల్ క్యావిటీ అని కూడా అంటారు. ఈ బక్కల్ క్యావిటీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మౌత్ అంటే ఏంటి ఇచ్చాడు అక్కడ. ద మౌత్ ఈస్ బ్రాడెడ్ బై మూవబుల్ అప్పర్ అండ్ లోవర్ లిప్స్, లీడ్స్ ఇన్ టు ది బక్కల్ క్యావిటీ ఆర్ ఓరల్ క్యావిటీ. ద ప్యాలెట్ సెపరేట్స్ ద వెంట్రల్ క్యావిటీ ఫ్రమ్ డార్సల్ ఛాంబర్ అండ్ ఫెసిలిటేట్స్ చూయింగ్ అండ్ బ్రీతింగ్ సైమల్టేనియస్లీ. దీని గురించి ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఏంటంటే పైన ఇక్కడ మనం ఈ రెస్పిరేషన్ చేసుకోవడానికి పైన వెంట్రల్
నాసల్ ఛాంబర్ ఉంటుంది. ఈ నాసల్ ఛాంబర్ని దీన్ని సెపరేట్ చేస్తూ మనకి ఇక్కడ హార్డ్ ప్యాలెట్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. మన నాలుగుతో పైన టచ్ చేసినా మనకి హార్డ్ ప్యాలెట్ తగులుతుంది. ఇదిగోండి ఇక్కడ ఉన్నది కదా, ఇదే హార్డ్ ప్యాలెట్. ఈ బ్యాక్ సైడ్ ఇలా హ్యాంగ్ అవుతూ ఉన్నదాన్ని ఉల్వా అంటారు. ఇదే సాఫ్ట్ ప్యాలెట్. ఇది మనకి ఇలా బ్యాక్ సైడ్కి ఇలా మూవ్ అయ్యి, ఇది బ్యాక్ సైడ్కి ఇలా మూవ్ అవ్వడం వల్ల మన ఫుడ్ అన్నది నాసల్ ఛాంబర్లోకి వెళ్ళకండి, సాఫ్ట్ ప్యాలెట్ ఆపుతుంది. ఓకే, అలాగా ఈ రెండు మనం అన్నం తినేటప్పుడు గాలి పీల్చుకోవడానికి హెల్ప్ చేస్తాయి. ఓకే, ద యాంటీరియర్ బోనీ హార్డ్ ప్యాలెట్ ఈజ్ లైన్డ్ బై ప్యాలంటైన్ రూగే. ప్యాలంటైన్ రూగే అంటే ఇలా రిడ్జెస్ ఉన్నాయి చూడండి, వాటిని ప్యాలంటైన్ రూగే అంటారు. ఇలాగా మనం ఇలా నాలుగుతో టచ్ చేసినా ఇలా రిడ్జెస్లో తగులుతుంది మనకి పైన, దాన్నే ప్యాలంటైన్ రూగే అంటారు. ఇంకా మన జాకి 4 types ఆఫ్ టీత్ ఉంటాయి. టీత్ దే ఆర్ ఎక్టోమీసోడర్మల్ ఇన్ ఆరిజిన్. ఎక్టోమీసోడర్మల్ ఇన్ ఆరిజిన్ అంటే మనం పుట్టేటప్పుడు 3 layers-తోని ఎంబ్రియో అన్నది ఫామ్ అవుతుంది. అవుటర్ ఎక్టోడర్మ్, పైన దాన్ని ఎక్టోడర్మ్, మధ్యలో దాన్ని మీసోడర్మ్, లోపల ఉన్నదాన్ని ఎండోడర్మ్ అంటారు. ఈ పైన ఉన్నదాన్ని ఎక్టోడర్మ్, మధ్యలో ఉన్నదాన్ని మీసోడర్మ్, లోపల ఉన్నదాన్ని ఎండోడర్మ్. ఓకే, ఇలా 3 layers-తో ఫామ్ అవుతుంది. అవుటర్ ఎక్టోడర్మ్, మధ్యలోది మీసోడర్మ్, ఇన్నర్ ఎండోడర్మ్. ఓకే, ఇలా 3 layers-తో ఎంబ్రియో ఫామ్ అవుతుంది. ఆ 3 layers-లోని ఆ 3 layers-తో ఏదేదైతే ఫామ్ అవుతుందో టీత్ ఎక్టోమీసోడర్మల్ ఇన్ ఆరిజిన్ అంటే ఈ ఎక్టోడర్మ్ మీసోడర్మ్ రెండు కలిసి టీత్ అన్నది ఫామ్ చేస్తుంది. అదే ectomesodermal in origin are embedded in sockets. The human teeth are embedded in sockets. ఇలా హ్యూమన్ టీత్ అనేవి జాబోన్లో సాకెట్స్ ఉంటాయి, ఆ సాకెట్స్లో ఎంబ్రాయిడ్ అయి ఉంటాయి. కానీ కొన్ని యానిమల్స్లో మనం చూసామంటే ఇలా టీత్ పైన ఇలా ప్లేస్ అయి ఉంటాయి అంతే. ఓకే, మెజారిటీ ఆఫ్ మ్యామల్స్ ఫార్మ్ 2 sets ఆఫ్ టీత్ ఇన్ దేర్ లైఫ్ టైం. మ్యామల్స్ అంటే మన మనుషులు. ఓకే, సింపుల్గా చెప్పాలంటే మన మనుషులు ఇంకా చాలా జీవులు మ్యామల్స్లోకి వస్తాయి. Majority of mammals form 2 sets of teeth in their lifetime. 2 sets of teeth. First milk teeth, next permanent teeth. Milk teeth ne deciduous teeth అని కూడా అంటారు. ఇంకా permanent teeth. 2 times మనకు teeth వస్తాయి, అందుకే డైఫియోడాంట్ డెంటిషన్. 2 times వస్తున్నాయి కాబట్టి డై. అదే 2 times కన్నా ఎక్కువ వస్తే పాలిఫియోడాంట్ డెంటిషన్. పాలిఫియోడాంట్ డెంటిషన్ అంటారు 2 times కన్నా ఎక్కువ వస్తాయి. ఓకే, next, an adult human has 32 teeth, which are 4 types, namely incisors, canines, premolars, molars. మనకి ఇలా 4 types of teeth ఉంటాయి. And such type of arrangement is called heterodont dentition. మన different types teeth ఉండడం వల్ల దీన్ని heterodont dentition అంటారు. The arrangement of different types of teeth in each half of the both jaws in order, ఇలాగ ఈ ఆర్డర్లో అరేంజ్ అయి ఉంటాయి. ఈచ్ హాఫ్ ఆఫ్ ద జాస్ అంటే ఈ హాఫ్, మనకి ఈ పార్ట్ని మాత్రం మనం స్టడీ చేస్తాం, మిగిలిన ఇంటూ 4 చేస్తే మిగిలిన పార్ట్స్ అన్నీ వచ్చేస్తాయి. ఓకే, ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రీమోలర్స్ అండ్ లాస్ట్ మోలర్స్. ఓకే, డెంటల్ ఫార్ములా మన హ్యూమన్ డెంటల్ ఫార్ములా వచ్చి 2123/2123 అంటే 2 ఇన్సిజర్స్, 2 కెనైన్స్, 2 ప్రీమోలర్స్, 3 మోలార్స్ ఉంటాయి. ఇవి పెద్దవాళ్ళు మాత్రం, చిన్నపిల్లల్లో వేరేగా ఉంటుంది, అది కూడా ఏంటో చూద్దాం. చిన్నపిల్లలు అయితే 2102/2102 అంటే చిన్నపిల్లల్లో ఈ ప్రీమోలార్స్ అనేవి ఆబ్సెంట్గా ఉంటాయి. చిన్నపిల్లల్లో ఈ ప్రీమోలార్స్ ఉండవు. ఇక్కడ చూసారు కదా 2102/2102. 0 అంటే ప్రీమోలార్స్ ఆబ్సెంట్, అందరూ మోలార్స్ ఆబ్సెంట్ అనుకుంటారు, కానీ చిన్నపిల్లల్లో ప్రీమోలార్స్ ఉండవు. అదే కొన్ని యానిమల్స్లోని ఇన్సిజర్స్, కెనైన్స్ అన్న ప్రెజెంట్ అయి ఉండవు. సపోజ్ ర్యాబిట్ తీసుకున్నాం అనుకోండి, ర్యాబిట్స్లో కెనైన్స్ అన్న ప్రెజెంట్ అయి ఉండవు. ఆ కెనైన్స్ అన్న ప్రెజెంట్ అయ్యి లేకపోవడం అక్కడ ఖాళీ వస్తుంది, ఆ ఖాళీనే డయాస్టీమా అంటారు. ఓకే, ఆ ఖాళీనే డయాస్టీమా అంటారు.
ఈ థర్డ్ మోలార్ అనేది చాలా లేట్గా వస్తుంది. దాన్నే మన తెలుగులో అయితే జ్ఞానదాంతో అంటారు, ఇంగ్లీష్లో విజడమ్ టీత్ అంటారు. ఈ టీత్ దేనికి యూజ్ అవుతాయో తెలుసుకుందాం. ఇన్సిజర్స్ అనేవి కట్ చేయడానికి, కెనైన్స్ టీత్ చేయడానికి, ప్రీమోలార్స్ నవలడానికి, మోలార్స్ కూడా నవలడానికి, చీయింగ్. ఓకే, మనం ఏదో నాన్ వెజ్ తినేటప్పుడు వాటికి. అదే మనం హెర్బివోర్స్ చూసాం అనుకోండి, ఆవులు, గేదెలు, వాటిలో మ్యాక్సిమం ఇవే ప్రజెంట్ అయ్యి ఉంటాయి, ప్రీమోలార్స్, మోలార్స్. ఎందుకంటే అవి అలా ఎప్పుడు గడ్డి తింటూనే ఉంటాయి కాబట్టి, గడ్డే వాటి ఫుడ్ కాబట్టి, అందుకే అవే ప్రజెంట్ అయ్యి ఉంటాయి. ఓకే, ఈ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్లోనే అరేంజ్ అయ్యి ఉంటాయి టీత్ హ్యూమన్ జా మీద. టీత్ స్ట్రక్చర్ ఏంటో చూద్దాం. టూత్లో మెయిన్లీ త్రీ పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. రూట్, నెక్, క్రౌన్. క్రౌన్, నెక్, రూట్. క్రౌన్ మనకు బయటికి కనిపించే పార్ట్ క్రౌన్. ఇందులో బయటికి కనిపిస్తుంది చూడండి, ఈ పార్ట్ క్రౌన్. ఆ కింద ఉన్న పార్ట్ నెక్. లోపల ఎంబ్రాయిడ్ అయి ఉన్నదాన్ని రూట్ అంటారు. ఓకే, ద బల్క్ ఆఫ్ టీత్ ఫౌండ్ బై డెంటైన్. ఈ పైన ఉన్న బల్క్ ఉన్నది కదా, ఇదే డెంటైన్. ఈ డెంటైన్ పైన ఎనామిల్ ఉంటుంది. ఓకే, ఎనామిల్. ద క్రౌన్ ఈజ్ కవర్డ్ బై ఎనామిల్ విచ్ ఈజ్ సెక్రెటెడ్ బై అమెలోబ్లాస్ట్ సెల్స్. అమెలోబ్లాస్ట్ సెల్స్ అనేవి మనం పుట్టేటప్పుడు మన బాడీలో ఉంటాయి. ఇది ఎనామిల్ సెక్రెట్ చేస్తుంది. అది అమెలోబ్లాస్ట్ సెల్స్ అనేవి ఎక్టోడర్మల్ ఇన్ ఆరిజిన్. ఎక్టోడర్మ్ అంటే చెప్పాను కదా, బయట నుండి లేయర్ ఎక్టోడర్మ్. ఓకే, ద స్మాల్ క్యావిటీ ప్రెజెన్స్ ఇన్సైడ్ ద టూత్ విచ్ ఈస్ కాల్డ్ పల్ప్ క్యావిటీ. ఈ పల్ప్ క్యావిటీలోనే మనకి నెర్వ్స్ అన్నీ ప్రెజెంట్ అయి ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ పల్ప్ క్యావిటీలోనే నెర్వ్స్ అయి ప్రెజెంట్ అయి ఉంటాయి, బ్లడ్ వెజల్స్, నెర్వ్స్. మనకు పెయిన్ తెలియాలంటే ఎక్కడి నుంచో తెలుస్తుంది. ద స్ట్రక్చర్ ఆఫ్ టూత్. ఇది స్ట్రక్చర్ ఆఫ్ టూత్. మామూలుగా మనం క్రాస్ సెక్షన్ చేసి చూస్తే ఇందాక డయాగ్రామే, కానీ టూత్ ఎలా ఎంబెడెడ్ అయి ఉంటాయి మీకు కనిపించాలి కాబట్టి ఇదిగోండి, ఇదే సాకెట్. మన జాబోన్ మన బోన్ లోపల ఇలా ఎంబ్రాయిడ్ అయి ఉంటాయి. ఇలాగా మన బోన్ లోపల ఇలా ఫిక్స్ అయి ఉంటాయి టూత్ అన్న స్ట్రాంగ్గా. మనం ఎప్పుడైనా మీరు చూసారో లేదు తెలియదు కానీ కొన్ని వీడియోస్ ఉంటాయి, అందులోని మన జాబోన్తో, మన టూత్తో కూడా కొంచెం మంది కార్లు కూడా లాగుతారు, వ్యాన్స్. అవి అంత స్ట్రాంగ్గా ఎంబ్రాయిడ్ అయి ఉంటాయి. మనకి జాబోనే అన్నిటికన్నా స్ట్రాంగ్ మన బాడీలోని. ఓకే, ఎనామిల్ అన్నది అన్నిటికన్నా హార్డెస్ట్ సబ్స్టెన్స్ మన బాడీ మొత్తం. బోన్ కన్నా హార్డ్గా ఉంటుంది ఎనామిల్. ఇంకా మనకి పల్ప్ క్యావిటీలో చిన్న చిన్న హోల్స్ అన్న ప్రెజెంట్ అయి ఉంటాయి. ఈ హోల్స్లో నీకు ఫ్లూయిడ్ ఉంటుంది. ఈ ఫ్లూయిడ్ అన్నది సెన్సేషన్స్ని, ఆ చల్లదనాన్ని ఆ నెర్వ్స్ తీసుకెళ్తుంది. ఈ నెర్వ్స్ నుంచి మన బ్రెయిన్కి వెళ్తుంది. దానివల్ల మనకు ఆ సెన్సేషన్ అన్నది తెలుస్తుంది. ఓకే, డెంటైన్ ఆఫ్ రూట్ ఈస్ కవర్డ్ బై సిమెంటమ్. Dentine of root is covered by cementum. The root is dentine. Dentine అంటే ఇందాక చెప్పాను కదా, ఇందాక ఇక్కడ ఉంది క్యావిటీని, ఈ ఎనామిల్ కింద ఉండేదాన్ని ఇది సిమెంటంతో రూట్ లోపల ఈ సిమెంటం కవర్ చేస్తూ ఉంటుంది. ఈ సిమెంటం అన్నది సింపుల్గా చెప్పాలంటే మన సిమెంట్ లాగా అది ఫిక్స్ చేస్తూ ఉంటుంది, మన జాబోన్కి అతికిస్తూ ఉంటుంది అది. ఓకే, ద రూట్ ఈస్ ఫిక్స్ ఇన్ సాకెట్ ఆఫ్ జా బై సిమెంటమ్ అండ్ ప్రీఓడెంటల్ మెంబ్రెయిన్. మనకి ఎప్పుడైనా పళ్ళు ఊడిపోయేటప్పుడు సిమెంటం అన్నది మన పనితో పాటు బయటకు వచ్చేస్తుంది. ప్రియోడెంటల్ మెంబ్రెయిన్ అన్నది లోపలే ప్రెజెంట్ అయిపోయి ఉండిపోతుంది. ద బేసల్ పార్ట్ ఆఫ్ టీత్ ఈస్ కవర్డ్ బై గమ్స్. మనం ఎప్పుడైనా టీత్ని ఎక్స్రే తీసి చూస్తే ఇలా కనిపిస్తుంది టీత్. టంగ్. ఇట్ ఈస్ ఫ్రీలీ మూవబుల్ మస్కులర్ సెన్స్ ఆర్గన్ అటాచ్డ్ టు ద ఫ్లోర్ ఆఫ్ వారల్ క్యావిటీ. ఇగో వారల్ క్యావిటీ బై ఫ్రెన్యులం. ఈ పార్ట్నే ఫ్రెన్యులం అంటారు. ఇలా అతుక్కొని ఉంది కదా, దీన్నే ఫ్రెన్యులం అంటారు. అది టంగ్ని మన వారల్ క్యావిటీని అతికిస్తుంది. చిన్నపిల్లలు అప్పుడే పుట్టిన పిల్లల్లో కొంచెం మందికి ఫ్రెన్యులం అన్న టంగ్ పూర్తిగా అతికించేస్తుంది. దానివల్ల వాళ్ళు మాట్లాడలేరు. అప్పుడు డాక్టర్ సర్జరీ చేసి చిన్న కట్ చేస్తారు. ఇవి ఇక్కడ ఈ ఇమేజ్లో కనిపిస్తుంది కదా, అలా కట్ చేయడం వల్ల వాళ్ళు అప్పుడు మళ్ళీ ఫ్రీగా మాట్లాడగలుగుతారు. ద అప్పర్ సర్ఫేస్ ఆఫ్ టంగ్ హ్యాస్ స్మాల్ ప్రొజెక్షన్స్ కాల్డ్ ప్యాపిల్. అప్పర్ సర్ఫేస్ ఆఫ్ టంగ్ హ్యాస్ స్మాల్ ప్రొజెక్షన్స్ కాల్డ్ ప్యాపిల్. ఈ టంగ్ పైన స్మాల్ ప్రొజెక్షన్స్ ఉంటాయి. ఆ ప్యాపిల్ వాటినే ప్యాపిల్లే అంటారు. ఆ ప్యాపిల్లే లోపల టేస్ట్ బడ్స్ అనేది ప్రెజెంట్ అయి ఉంటాయి. ఓకే, ఇవన్నీ ఇవే టేస్ట్ బడ్స్. టేస్ట్ బడ్స్ కంటైన్ టేస్ట్ రిసెప్టర్ సెల్స్, వాటిని గస్టేటరీ రిసెప్టర్ సెల్స్ అని కూడా అంటారు. ఇది మీరు చదువుకోవచ్చు, ఇది ఇందులో ఉన్నదని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా
దీస్ స్ట్రక్చర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ డిటెక్టింగ్ 5 టైప్స్ ఆఫ్ టేస్ట్. మనం 5 టైప్స్ ఆఫ్ టేస్ట్ రిసెప్టర్స్ అనేవి మన టంగ్ మీద ప్రజెంట్ అయి ఉంటాయి. సాల్ట్, సోర్, బిటర్, స్వీట్ అండ్ ఉమామి. మనం అందరం కారం టేస్ట్ అనుకుంటాం, కానీ కారం టేస్ట్ కాదు, అది మన టేస్ట్ బడ్స్కి వచ్చే ఇరిటేషన్. ఆ ఇరిటేషన్ వల్ల మన బ్రెయిన్ అది టేస్ట్లా ఫీల్ అవుతుంది, కానీ కారం టేస్ట్ కాదు. ఈ రిసెప్టర్స్ అనేవి ఈ టైప్లో మనకు ప్రజెంట్ అయి ఉంటాయి. స్వీట్ రిసెప్టర్స్ మ్యాక్సిమం ఫ్రంట్ సైడ్ ప్రజెంట్ అయి ఉంటాయి. సాల్ట్ అన్నవేమో ఈ ఫ్రంట్ సైడ్ ఈ పార్ట్ హైలైట్ అయిన పార్ట్లో ప్రజెంట్ అయి ఉంటాయి. సోర్, బిటర్, ఉమామి రిసెప్టర్స్ మాత్రం మన టంగ్ అంతా ప్రజెంట్ అయి ఉంటాయి. ఉమామి టేస్ట్ గురించి మీకు కావాలనుకుంటే ఇదిగోండి ఈ స్లైడ్ చదువుకోండి. ఉమామి అన్నది మోనోసోడియం గ్లూటమేట్ వల్ల మనకు వస్తుంది. మోనోసోడియం గ్లూటమేట్ అన్నది ఉమామికి, ఆ కెమికల్ అన్నది రెస్పాన్సిబుల్ ఉమామి టేస్ట్కి. ఓకే, మోనోసోడియం గ్లూటమేట్ అన్నది ఉమామి టేస్ట్కి రెస్పాన్సిబుల్. ఇది కార్సినోజెనిక్ ఏజెంట్. కార్సినోజెనిక్ ఏజెంట్ అంటే క్యాన్సర్ కాజ్ చేస్తుంది. కానీ మీరు ఈ ఉమామి టేస్ట్ చూడాలంటే ఈ టమాటోస్లో ప్రజెంట్ అయి ఉంటుంది. కానీ ఇది టమాటోస్ అన్న కార్సినోజెనిక్ ఏజెంట్ కాదు, అంటే అవి టమాటోస్ వల్ల క్యాన్సర్ రాదు. ఓకే, ఉమామి మోనోసోడియం గ్లూటమేట్ అన్నది చైనీస్ ఫుడ్స్లో వాడేవారు అప్పుడు, కానీ దీన్ని అన్ని గవర్నమెంట్స్ చాలా గవర్నమెంట్స్ బ్యాన్ చేసాయి ఇంకా, ఎందుకంటే ఇది కార్సినోజెనిక్ ఏజెంట్ అని. మీరు ఇంకా చదువుకోవాలనుకుంటే ఆ బ్యాక్ సైడ్ స్లైడ్లో ఉంటుంది ఉమామి గురించి, లేదంటే ఇంటర్నెట్లో మీరు సెర్చ్ చేసి చదువుకోవచ్చు ఉమామి గురించి. ఉమామి అన్నది జపనీస్ వాళ్ళు పెట్టిన పేరు. నెక్స్ట్ టంగ్ మీద అదే ప్యాపిల్లే అని చెప్పాను కదా, అవి 4 టైప్స్లో ప్రజెంట్ ఉంటాయి. ఫంగిఫామ్ ప్యాపిల్లే, ఫొలైట్ ప్యాపిల్లే, సర్కంవెలైట్ ప్యాపిల్లే, ఫిలిఫామ్ ప్యాపిల్లే. ఫంజిఫామ్ ప్యాపిల్లే అంటే ద నేమ్ సజెస్ట్ దే ఆర్ లుక్ లైక్ ఫంగై, అంటే ఫంగై లాగే ప్రజెంట్ అయి ఉంటాయి. అంటే మన మష్రూమ్స్ చూడండి, ఆ మష్రూమ్స్ టైప్లో ప్రజెంట్ అయి ఉంటాయి. ఫొలైట్ ప్యాపిల్లే దే హ్యావ్ రిడ్జెస్ అండ్ గ్రూవ్స్ టువర్డ్స్ పాజిటివ్. ఈ మ్యాక్సిమం ఫ్రిక్షన్ ప్రొవైడ్ చేయడానికి, మన ఫుడ్ని అలా హోల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. సర్కంవెలైట్ ప్యాపిల్ ఇవి 10 to 14 ఉంటాయి. ఇవి మనం ఎదిగే కొద్దీ చిన్నపిల్లల్లో కనిపిస్తాయి, పెద్ద అయ్యాక అలాగలా డిక్రీజ్ అయిపోతూ ఉంటాయి. ఇంకా ఫిలిఫామ్ ప్యాపిల్లో టేస్ట్ రిసెప్టర్స్ అన్న ప్రజెంట్ అయి ఉంటాయి. ఓకే, టేస్ట్ బడ్స్, టేస్ట్ రిసెప్టర్స్, టంగ్. ఇదిగోండి ఇది సర్కంవెలైట్ ప్యాపిల్, ఫంజిఫామ్ ప్యాపిల్, ఫిలిఫామ్ ప్యాపిల్, ఫొలైట్ ప్యాపిల్, ఇవే టేస్ట్ రిసెప్టర్స్. టేస్ట్ రిసెప్టర్స్ని గస్టేటరీ రిసెప్టర్స్ అంటారు, ఎందుకంటే ఈ సెల్స్ని గస్టేటరీ సెల్స్ అంటారు. ఓకే, మనం ఎప్పుడైనా సాలిడ్స్ని టేస్ట్ చూడలేం, ఆ సాలిడ్ లిక్విడ్గా మారితేనే టేస్ట్ చూడాలి. అందుకే మన సెలవులో మ్యాక్సిమం వాటర్ ప్రెజెంట్ ఉంటుంది, అది ఆ సాలిడ్ని లిక్విడ్లా మారుస్తుంది, అప్పుడు మనం దాని టేస్ట్ చూడగలం. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, లేదంటే డిస్లైక్ చేయండి. డిస్లైక్ చేసినా పర్లేదు, దానివల్ల నాకు తెలుస్తుంది నేను ఇంకా బెటర్గా చెప్పాలి అని. నెక్స్ట్ ఏమైనా సజెషన్స్ ఏమైనా ఇవ్వాలనుకున్నా, మీకు ఇంకా ఏమైనా టాపిక్స్ కావాలనుకున్నా, బయాలజీ రిలేటెడ్ అయినా, ఫిజిక్స్ రిలేటెడ్ అయినా, మీకు కింద కామెంట్లో సజెస్ట్ చేయండి. ఓకే, మీరు కామెంట్లో ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా, ఇంకేమైనా చెప్పాలనుకున్నా, లేదు ఇలా బాగాలేదు, మీరు ఇలా కొత్తగా వేరేగా ట్రై చేయండి అనేసి ఏమైనా చెప్పాలనుకున్నా మీరు కామెంట్లో చెప్పచ్చు. ఓకే, నేను అన్ని కామెంట్స్ చదువుతాను. ఈ ఎవరికైనా వీడియో అవసరమైన వాళ్ళకి, ఇంకా నాలెడ్జ్ పెంచుకుందాం అనుకున్న వాళ్ళకి అందరికీ షేర్ చేయండి. ఇంక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను నెక్స్ట్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.